చిట్యాల ఐలమ్మ గారు పాలకుర్తిలో ఆనాడు దొరలకు వ్యతిరేకంగా, రామచంద్రరావు దొరకు వ్యతిరేకంగా, విష్ణురు గడికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకల ఐలమ్మ గారు ముందు భాగాన్ని నిలబడి దొరలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీర వనిత చిట్యాల ఐలమ్మ గారు ఆనాడు దొరల దగ్గర కౌలుకు తీసుకున్నటువంటి భూమిలో పండించినటువంటి పంటలను దొరలు దోసుకుపోతూ ఉంటే వాళ్ళకి ఎదురొడ్డి నిలిచినటువంటి చాకల ఐలమ్మ గారు ఆ తరిమి కొట్టినటువంటి దొరలను, ఆ దొరలు పంపించినటువంటి రజాకాలను, దొరల సైన్యాన్ని తరిమి కొట్టినటువంటి వీరవంత చాకల ఐలమ్మ గారు. ఆ ఐలమ్మ స్ఫూర్తితోటి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అదేవిధంగా ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు ఈరోజు ప్రజా పోరాటాలు ముందుకొచ్చినటువంటిది ఉంది. ప్రజా పోరాటాలు విజయవంతమైనటువంటిది ఉంది. అందుకోసం చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు చాకల ఐలమ్మ యువజన సంఘం ఆధ్వర్యంలో వల్లంపట్ల గ్రామంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆమె స్ఫూర్తితోటి, ఆమె ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం యువత నడుము కట్టి ఈ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము యువతను పిలుపునిస్తాము.